ఒక పాయింట్. నెక్స్ట్ నేను ఏమంటా అంటే జియో నెంబర్ 46 మీరు చాలామంది నిరుద్యోగులంతా అదే మాట మాట్లాడుతారు. జియో నెంబర్ 46 వల్ల నిరుద్యోగులకు ఎలాంటి నష్టం జరుగుతుంది? జియో నెంబర్ 46 వల్ల ఎలా నష్టం జరుగుతుంది అంటానా, జియో నోటిఫికేషన్లో గతంలో ఎప్పుడు ఉన్నాలాగానే టీజీఎస్పీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటారు అన్న దాన్ని ఏమంటారు అంటే మన తెలంగాణలో ఏమైందంటే డ్యూటీ మొత్తం తెలంగాణ మొత్తానికి కూడా ఒకటే కట్ ఆఫ్ ఉండాలి, గత 70 తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా. కానీ ఈ జియో నెంబర్ 46 తీసుకొచ్చిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంటే తీసుకొచ్చింది, దాంట్లో తప్పే లేదు. అందుకే ఆ పార్టీ ఓడిపోయింది గత 4 జిల్లాల్లో. ఇక్కడ తీవ్రంగా జరిగిన నష్టం జరిగిన జిల్లాలు ఏంటంటే నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, మన ఖమ్మం జిల్లా ఇలాంటి 7-8 జిల్లాలకి తీవ్ర నష్టం జరిగింది. ఆ తీవ్ర నష్టం జరిగిందనక బీఆర్ఎస్ పేట నష్టపోయింది అనమాట. ఎట్లా అంటే జియో నెంబర్ 46 ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి రన్నింగ్ ప్లస్ ఈవెంట్స్ మార్క్స్ వస్తే 2 కలిపి ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఇవ్వాలి. స్టేట్ మొత్తానికి ఒకటే కట్ ఆఫ్ ఉండాలి. వీళ్ళు ఏం చేశారంటే ఉత్తర తెలంగాణ 12 జిల్లాలు, ఉత్తర తెలంగాణ 17 జిల్లాలు, దక్షిణ తెలంగాణ 12 జిల్లాలు చేశారు. ఓకే, CD1 కట్ ఆఫ్, CD2 కట్ ఆఫ్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏంటంటే జనాభా నిష్పత్తి ప్రకారం తీస్తామని చెప్పారు. ఇప్పుడు మహబాద్ ఉంది, మహబాద్లో మొత్తం ఎస్టీలు ఉంటారు. ఎస్టీలు ఉన్న దగ్గర ఈ నువ్వు మొత్తం జిల్లా మొత్తాన్ని నియోజకవర్గంగా పాపులేషన్ తీసుకుంటే 6% వచ్చింది మహబాద్కి. కానీ అక్కడ పాపులేషన్ మొత్తం ఉండేది ఎవరు? ఎస్టీలు. సూర్యాపేట జిల్లా తీసుకుంటారు, సూర్యాపేటలో ఎవరు ఉంటాడు? బీసీలు ఎక్కువ ఉంటారు. ములుగులు ఎక్కడ ఉంటారు? మున్నూరు వాళ్ళు ఉంటారు, ఓసీలు ఎక్కువ ఉంటారు. అంటే నువ్వు జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకోవడానికి నువ్వు ఎవడివి? ఆ జీవో చేసిన వాడికి తెలంగాణ అస్తిత్వం మీద ఎలాంటి సోయి లేదు. ఆ జీవో చేసిన వాడు బీఆర్కి చెందిన సోమేష్ కుమార్. అంటే తెలంగాణ అస్తిత్వం మీద కూడా అవగాహన లేని వ్యక్తులు ఐఏఎస్ IPS అధికారుల మాటలు విని ఎంతో మంది మెరిట్ మార్కులు సంపాదించుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయి